నేను చేస్తున్న వర్క్కి మా సంస్థ అద్భుతంగా డొనేషన్స్ కలెక్ట్ చేస్తోంది, తన యొక్క మా లక్ష్యాలను అద్భుతంగా సాధిస్తోంది అనేది నేను నిజంగా అనుభవిస్తున్నాను, అంటే ఆ అవకాశాన్ని అనుభవిస్తున్నాను అని మనం ఒక అఫర్మేషన్ రాసుకుంటాం. శంకర ఐ ఫౌండేషన్ ఎంతో చక్కగా ఎన్నో డొనేషన్స్ తీసుకుంటున్నారు, మేము కూడా అలా ఉంటున్నాము అని ఒక స్ఫూర్తిని తీసుకొని మనకు కావాలంటే అది నిజమని ఎవరైతే చూపిస్తున్నారో అది తీసుకోవచ్చు. మనకి సపోజ్ ఒక లెగ్ ప్రాబ్లం ఉంది, అది అవ్వట్లేదు. ఈ విషయంలో ఉన్నటువంటి అవకాశాల్లో నేను అద్భుతంగా పూర్తిగా హీల్ అయ్యి చక్కగా నేను కావాల్సిన నా జీవితాన్ని నా లెగ్ పూర్తిగా హీల్ అయ్యి నాకు కావాల్సిన జీవితంలో నేను ఉంటున్నాను అని అఫర్మేషన్ రాసుకోవాలి. దానికి ముందే ఉంది, నా లెగ్ ఇంతే హీల్ అవ్వద్దు అని, మన లెగ్ ఎప్పుడు హీల్ అవ్వద్దు అని మనకి పరిమితమైన నమ్మకం ఉంది. దానికి ఇలా రాసుకోవాలి, నేను ఈ విషయంలో నేను అద్భుతంగా నా లెగ్ హీల్ అయ్యి నా జీవితాన్ని అద్భుతంగా జీవించడం అనే అవకాశంలో నేను ఉన్నాను. అక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, చంద్రిక గారు ఇలాగే చక్కగా తనకు కావాలన్నటువంటి ఏదో హెల్త్, తనకి ఒక మైగ్రేన్ హెడేక్ ఉంటే సాల్వ్ చేసుకున్నారు, హ్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు, నేను కూడా నా లెగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నాను అని ఒక ఇన్స్పిరేషన్గా ఎవరైనా అలా ఉంటే వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇలాగ ఎఫర్మేషన్ పెట్టుకొని మనం దానికి చక్కగా విజువలైజేషన్ అన్నారు కదా, విజువలైజ్ చేసుకుంటే అది ఓవర్ పీరియడ్ ఏమవుతుంది, కనీసం ఒక 3 వారాల నుంచి 4 వారాలు మనం అలా దాని గురించి మనం ధ్యానం చేసిన తర్వాత రోజులో 1-2 సార్లు కానీ దాని గురించి ఊహిస్తూ ఉంటే ఏంటది, నేను నా సంస్థ అద్భుతంగా డొనేషన్లు కలెక్ట్ చేస్తూ మా లక్ష్యాలను ముందుకు సాగిస్తున్నాము అని అనుకుంటున్నప్పుడు దాన్ని అది నిజం అయిపోయింది అనుకోవాలి. విజువలైజేషన్ ఏంటంటే అది నిజం అయింది, ఇప్పుడు డొనేషన్లు వచ్చేసి ఏం చేస్తామండి, చక్కగా మనం ఏవైతే అనుభవాలు ఉంటాయో అనుభవాల నుంచి ఊహించుకోవాలి. డొనేషన్లు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఎందుకు కావాలి డొనేషన్లు? సో డొనేషన్లు వచ్చాయి కాబట్టి దేనికి వస్తే డొనేషన్లు కావాలి, ఎన్నో రకాల కార్యక్రమాలు కావాలి, ఆ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా ఊహిస్తాము. ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, అందరికి తీసుకెళ్ళి ఎక్కడో ఒక అవుట్డోర్లో యాక్టివిటీ చేస్తున్నాను, ఇంకొక పిరమిడ్ ఓపెన్ చేశాను, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా డొనేషన్లు వస్తే, అలా అనుకోవాలి, అది ఊహించాలి. ఆ కాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నేను ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఈ విశ్వంలో నా లెగ్ హీల్ అయ్యి నేను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను, అది జరుగుతోంది అంటే ఏంటి అద్భుతమైన జీవితం, ఇప్పుడు ఊహించాలి. ఓకే, నేను అందరితో పాటుగా కేదార్నాథ్ వెళ్ళి ఆ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అంతా చేస్తున్నట్టు ఊహించండి, రైట్. నేను పిల్లలతో పాటుగా చక్కగా ఈవినింగ్ బయటికి వెళ్ళి వాళ్ళతో పాటుగా ఆ గేమ్ ఆడుతూ వాళ్ళతో రన్నింగ్ చేస్తున్నాను ఊహించండి. మీ ఇంట్లో స్టెప్స్ చక్కగా పైకి కింద దిగుతున్నట్టు ఊహించండి. ఇవన్నీ అవసరమే కదా, అవన్నీ జరుగుతాయి కదా ఎప్పుడైతే లెగ్ అయింది, అలా ఊహించాలి. అంటే మన పరిమితమైన నమ్మకంలో ఉంటూ అమ్మా నా లెగ్ వల్ల ఇంకేం కాదురా ఇంకెంతే అని అనుకునే బదులుగా దానికి ఆపోజిట్గా మనం ఒక స్టేట్మెంట్ అఫర్మేషన్ రాసుకొని దాన్ని ఊహిస్తూ అది నిజమైతే అన్నది ఊహించుకుంటూ ఒక 3 నుంచి 4 వారాలు చేసుకుంటూ ఉంటే ఈ కొత్త నమ్మకం వెళ్ళిపోతుంది, మన ఎక్కడే మన సబ్కాన్షియస్లోకి వెళ్తుంది, పాతది మెల్లమెల్లగా బయటకు వెళ్తుంది, కొత్తది ఉంటుంది. కొత్తది ఉన్నప్పుడు అది మన జీవితంలో మనకి ఎంతైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మన నమ్మకాలు మార్చుకుంటాం. ఓకే, నేను ఇప్పటికీ నాకు నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, నాకు జాబు రాదు అని అనుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు, నమ్మకం పట్టించుకున్నారు. ఎందుకంటే ఒక 10 సార్లు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు. ఎవరైనా అయ్యారన్న ఇక్కడ ఉన్నారా, ఇంటర్వ్యూ 10 సార్లు పోయింది, అందుకని ఇంకా నాకు కాన్ఫిడెన్స్ లేదు. అప్పుడేమనుకోవాలి, విశ్వంలో నేను జాబు ఖచ్చితంగా తెచ్చుకొని నేను అద్భుతమైన జాబులో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అని ఎఫర్మేషన్ దానికి ఆపోజిట్గా రాసుకొని ఏమి ఊహిస్తాము, జాబ్ వచ్చేసింది కదా, అప్పుడు ఏమి ఊహించాలి, చక్కగా ఫ్రెండ్స్ అందరితో నేను పార్టీ చేసుకుంటున్నట్టుగా. ఓకే, నేను జాబ్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక మేనేజర్ వచ్చి బాగుంది నాయనా నీకు చాలా బాగా చేస్తున్నావు, ఇదిగో నీకు బోనస్ ఇస్తున్నాను అనుకున్నట్టుగా, లేకపోతే నీకు ఒక మంచి స్పెషల్ అవార్డు ఇస్తున్నావు అనుకున్నట్టుగా, ఈ లోపల ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి నీ వలన ఈరోజు నా డెడ్లైన్ చక్కగా మీట్ అవ్వగలిగాను, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్తున్నట్టుగా, అంటే మనం హెల్ప్ చేస్తాం. ఇవన్నీ జరుగుతాయి కదా, మన జాబ్ వస్తే మన నేచర్ ప్రకారం జరుగుతాయి, అవన్నీ ఊహించుకోవాలి. అది లేదు, నాకు నా వల్ల జాబ్ రాదురా, నాకు ఎందుకు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాను, ఇంకా రాదు అని ఒక నమ్మకంలో వెళ్ళిపోయే బదులుగా ఎప్పుడేమనుకుంటాము, ఈ విశ్వంలో నేను నాకు నచ్చిన జాబ్ తెచ్చుకొని నేను అద్భుతంగా నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని దాని తర్వాత మనం ఊహించుకోవాల్సినటువంటి ఏవైతే అనుభవాలు మనకు వస్తాయో నిజంగా అది నిజమైతే అవి ఊహించుకోవాలి. అర్థమైందండి? ఆర్ యూ విత్ మీ ఆన్ దిస్? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీలో ఏదైనా ఒక పరిమితమైన నమ్మకం ఉంటే ఒక నమ్మకాన్ని తీసుకొని నమ్మకాన్ని రాయండి మీ పేపర్ మీద. పేపర్ లేకపోతే మైండ్లో పెట్టుకొని ఆ పరిమితమైన నమ్మకానికి
దీన్ని ఏమంటాము, దాని పేరు ఏమి ఇచ్చాము, ఎంపవరింగ్ బిలీఫ్ అన్నామా, దానికి పేరు ఏం పెట్టాము, సాధికార విశ్వాసాలు అన్నాము. అంటే దానికి ఆపోజిట్, పరిమితమైన నమ్మకాలకి దానికి ఆపోజిట్ ఏంటంటే సాధికారిక విశ్వాసాలు. అంటే మనకి అది నిజము అనేది మనకి ఒక కొత్త జీవితంలోకి వెళ్ళడానికి ఉపయోగపడేవాటి. మీరు ఒక పరిమితమైన నమ్మకాన్ని రాయండి, దానికి ఆపోజిట్గా ఏ విధంగా అయితే మీ జీవితం మారుతుందో ఆ నమ్మకాన్ని కూడా రాయండి. దాని పేరు సాధికారిక విశ్వాసం, ఆ సాధికారిక నమ్మకం, దాన్ని కూడా రాయండి. రాసి అది నిజము. నెక్స్ట్ ధ్యానంలో ఏం చేస్తామంటే ధ్యానం చేస్తాము. ఆనాపానసతి చేసి 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 చివరిలో నేను ఒక 10 నిమిషాలు ఇప్పుడు మన కొత్త నమ్మకాలతో కొత్త జీవితంలోకి వెళ్దాము అని చెప్పేసి ఊహించమంటాను. ఊహించమన్నప్పుడు ఫస్ట్ చెప్తాను, మేము కొత్త నమ్మకాన్ని చక్కగా విశ్వానికి తెలియజేయండి అంటాను. మీరు దాన్ని ఆ స్టేట్మెంట్ ఎఫర్మ్ చేయాలి. నేను నా జీవితాన్ని ఆ జాబ్ తెచ్చుకొని అద్భుతంగా జీవిస్తున్నాను అని ఆ కొత్త నమ్మకాన్ని మీరు ధృవీకరించమంటాను. మీరు అనాలి. అనడం అంటే మీరు మనసులో అనుకోవాలి, బయటకు కాదు. దాని తర్వాత ఇప్పుడు ఈ నమ్మకం నిజమైతే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటాను. అప్పుడు మీరు ఒక 5, 6 ఏవైతే మీరు కొత్త అనుభవాలు వస్తాయో అవన్నీ కూడా మీరు ఒకసారి రాసుకుంటే అక్కడ మీరు ఊహిస్తారు. ఓకే, ధ్యానంలో మనం అది చేస్తాం. నమ్మకాలను మార్చుకునేటువంటి ఇది మన ధ్యానం చేస్తూ ఈ విజువలైజేషన్ ప్రాసెస్ ఏంటంటే నమ్మకాన్ని మార్చుకోవడానికి విజువలైజేషన్ ప్రాసెస్ అనమాట. సో ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఒక 3 నిమిషాల్లో మనం ధ్యానం స్టార్ట్ చేద్దాం. అర్థమైంది కదా? సో మొదట ఒక పరిమితమైన నమ్మకం ఏదైనా ఉందనుకోండి, పెట్టుకోండి. నాకు టైం లేదు, అది కూడా పెట్టుకోవచ్చు. దానికన్నా ఇంకా ముఖ్యమైనవి ఉంటే, నాకు ఇంక్రిమెంట్ రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, నా హెల్త్ బాగోదు, ఇలాంటి ఏమైనా ఉన్నా నాకు ఏవైతే పరిమితమైన నమ్మకాలని వాటిని పెట్టుకొని దానికి ఆపోజిట్ మీరు రాయాలి అన్నమాట. సో పరిమితమైన నమ్మకము, దాని తర్వాత మన సాధికారిక నమ్మకం అంటే దానికి ఆపోజిట్గా స్టేట్మెంట్ ఒకటి. మీకు పేపర్ రాకపోతే మనసులో ఊహించండి. అది నిజమైతే మీరు అనుభవించబోయే అనుభవాలు ఒక 1, 2, 3, 4 పెట్టుకుంటే వాటిని మైండ్ మూవీ అంటాం. అంటే సీన్స్ అనమాట. ఒక మూవీలో రిహార్స్ చేసినప్పుడు ఏంటి, ఒక్కొక్క సీన్ వస్తుంది. మీరు సపోజ్ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. మీ జాబ్ వచ్చింది కదా, మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. మీరు జాబ్లో బాగా కష్టపడుతున్నారు, మీకేమో ఇంటికి వెళ్ళి అందరు పేరెంట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ కూడా సీన్స్, ఇవన్నీ కూడా ఊహించుకోవడానికి మీరు మనసులో పెట్టుకుంటే మన నెక్స్ట్ ధ్యానం చేస్తాం. ఆనాపానం చేసి చివరిలో నేను అడిగినప్పుడు మీరు ఊహించడం మొదలు పెడతారు. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇంకో 2 నిమిషాల్లో ధ్యానం స్టార్ట్ చేస్తాం. ధ్యానం చేద్దాం. హాయిగా రిలాక్స్ అవ్వండి. స్పెక్స్ తీసివేసి కళ్ళు మూసుకొని డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస. చక్కటి ఈ ధ్యానంలో మనస్సును శూన్యం చేసుకుని ఆ శూన్యంతో లీనమై, ఎంతమందికి మీరు కొత్త నమ్మకంతో కొత్త జీవితంలో ఉండాలనిపించింది? చేతులెత్తండి. ఆ ఫ్యూచర్ కనెక్ట్ అయ్యారనిపించిందా? ఏది చేశామో దాన్నే మనం అలా ఒక 3-4 వారాలు చక్కగా రిపీట్ చేసుకోవచ్చు. ధ్యానం చేసిన తర్వాత ఊహిస్తే ఖచ్చితంగా మారు తీరుతాం. ఆ పాత నమ్మకాల నుంచి బయటపడతాం. ఎప్పుడు బయటపడతాం? కొత్తకు సంబంధించిన ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఎస్ అని. సో పాత దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, బుద్ధాసియో క్వాంటమ్ ఫౌండేషన్ 40 days ప్రోగ్రామ్స్ నిత్యం చేస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యాయి. మొన్న కూడా 3 weeks ప్రోగ్రామ్ జరిగింది. యూట్యూబ్ ఛానల్లో తెలుగులో హార్మనీ తెలుగు అని కొడితే అది వస్తాయి. 40 day ప్రోగ్రామ్ తెలుగులో ఉంది యూట్యూబ్లో. మళ్ళీ మార్చిలో 3 week to 6 week ప్రోగ్రామ్ జరుగుతాయి తెలుగులో. అంటే శాస్త్రీయబద్ధంగా ఎవరికైనా కావాలి, ఇక్కడ అద్భుతమైన ధ్యానం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి. కానీ మీకు తెలిసిన ఒక కొలీగ్ ఉంటారు, వాళ్ళకి సైంటిఫిక్గా లేకపోతే రారని, అటువంటి వాళ్ళకి చెప్పండి బుద్ధాసియో క్వాంటమ్ ఫౌండేషన్ నేర్చుకోవచ్చు. మీ వేవ్లెంత్ ఉంటే ఏం అవసరం లేదు, ఇక్కడికి వచ్చి చక్కగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చాలా చాలా చక్కగా రోజు క్లాసు జరుగుతాయని చెప్పారు సార్. 3 weeks జరుగుతాయని చెప్పారు నెలలో. ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏంటి? ఫిజికల్ క్లాసులు జరిగినప్పుడు అటువంటిది ఫస్ట్ చేయాల్సిన పని. ఫిజికల్గా ఆన్లైన్లో ఒక 10% నేర్చుకుంటే అదే టైము ఫిజికల్గా మనం పెంచినప్పుడు 10 times ఎక్కువ నేర్చుకుంటాం. ఎలా ఉంది మేడం ఫిజికల్ మెడిటేషన్ మీకు ఈరోజు? సో ఫిజికల్ సెంటర్లో ఖచ్చితంగా మన గ్రోత్ చాలా 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 తొందరగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడికి వచ్చి మనం కలవటము, అందరితో గ్రూప్ ధ్యానం చేయటం చేస్తాం.
రైట్ ఫ్రెండ్స్. సో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా buddhasiva.org అనే వెబ్సైటు. నేను కంప్లీట్ చేసే ముందు ముఖ్యంగా మనం ఒక గొప్ప ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఈ 40 రోజుల ప్రోగ్రాంతో పాటుగా నేను 5 days పిరమిడ్ వ్యాలీలో రిట్రీట్ చేస్తుంటాను, అడ్వాన్స్ రిట్రీట్. ఈరోజు ధ్యానం చేసాము ఒక 45 minutes. అక్కడ 2 నుంచి 3, 4, 5 గంటలు కూడా ధ్యానం చేస్తాం ఈ 5 రోజుల రిట్రీట్లో. దాని ఉద్దేశం ఏంటంటే మనం పూర్తిగా మనం ఏంటో తెలుసుకోవడానికి పూర్తిగా ఎంత డెప్త్కి వెళ్ళాలో అంత డెప్త్ తీసుకెళ్తుంటాం ధ్యానంలో. అది 5 day రిట్రీట్ నెక్స్ట్ మార్చిలో ఉంది. పిరమిడ్ వ్యాలీ వెళ్ళని వాళ్ళు లేదు, ఎవరైనా ఇంతవరకు ఒక మల్టీ-డే రిట్రీట్ చేయకపోతే ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది మన ధ్యానంలో బాగా తెలుసుకోవాలి అనుకుంటా. ఇది ఇంగ్లీష్, ఇది తెలుగులో ఇంకా కాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చక్కగా చేయొచ్చు. ఇంకా లాస్ట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షో, మనము పిరమిడ్ వ్యాలీ March 12th నుంచి 17th buddhasiva.org వెబ్సైట్లో ఉందమ్మా. March 12th to 17th. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, మనము పిఎస్ఎస్ మూమెంట్గా ఒక గొప్ప ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాము. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని. ఆ బ్రోషర్లు ఇక్కడ ఉన్నాయా? ఒకసారి తీసుకొస్తామమ్మా. ప్యాంప్లెట్లు కొంతమందికి ఇవ్వచ్చు, అందరికీ ఇక్కడ తర్వాత ఉంచుదామండి. ప్యాంప్లెట్లు ఇవ్వచ్చు. నాగేంద్ర గారు మీరు కూడా రండి. అక్షరమణి యు ఆల్సో కమ్. వెంకట్ యు ఆల్సో హోల్డ్ వన్. సో ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అనేది మనము ఒక గొప్ప కాన్ఫరెన్స్ ఒకటి, అంటే గవర్నమెంట్లోకి పూర్తిగా ధ్యానం వెళ్ళాలని న్యూఢిల్లీలో ఈ నెల చేయబోతున్నాము. February 24, 25 2 day కాన్ఫరెన్స్. దీనికి చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ స్పీకర్స్ ఉన్నారు, కార్పొరేట్ రంగంలో ఉన్నారు. పద్మభూషణ్ ఆత్రేయ అని, కిరణ్ బేడీ గారిని, అలాగే ఇప్పుడు ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. రీసెర్చ్ డైరెక్టర్ ఆయుష్ డిపార్ట్మెంట్ సీనియర్ డైరెక్టర్ ఒక ఆయన, అలాగే G20 మన జరిగింది కదా, G20 CEO అమితాబ్ సేన్ అని చెప్పేసి ఆయన, అంటే G20 కార్యక్రమం మొత్తం చూసిన ఆయన అమితాబ్ సేన్ అని ఆయన, ఇవన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే అఫ్కోర్స్ మన పిఎస్ఎం స్పీకర్లు చాలామంది ఉన్నారు. సో అందరితో కలిపి డియర్ ఫ్రెండ్స్, ఇది కార్తికేయన్ గారు, అమితాబ్, కిరణ్ బేడీ గారు, డాక్టర్ న్యూటన్ గారు, హనుమంతరాజు గారు, ఈయన రాఘవేంద్రరావు గారు, శ్రేయాంత్ రాగా గారు, ఈయన బ్రహ్మకుమారిస్ నుంచి డాక్టర్ శామన్ పిరమిడ్ రీసెర్చ్, పత్రి గారు, డాక్టర్ జీకే, సంగీత నెహ్రా, ఇక్కడ తెలుగు ఫుడ్స్ హైదరాబాద్లో ఒక CEO, ఇలా మన అలేఖ్య గారు, అయ్యప్ప గారు. సో ఎవ్రీబడి ఈజ్ దేర్. అందరం కలిపి ఇది ఒక 500 peopleతో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఢిల్లీలో. ఓకే, గవర్నమెంట్ అఫీషియల్స్ మనం మ్యాక్సిమం ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ సీనియర్ పీపుల్కి ధ్యానం గురించి కేస్ స్టడీస్, PSSM వర్క్ అంతా ప్రజెంట్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ పరంగా మనం చుట్టుపక్కల ఎక్కడైతే వాళ్ళకి వర్క్ ఉంటుందో అక్కడ మన మాస్టర్స్ కనెక్ట్ చేస్తాం. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో మీలో ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఢిల్లీకి వాళ్ళకి ఇన్వైట్ చేయండి, కాన్ఫరెన్స్ జాయిన్ అవ్వమని. మీరు ఎవరైతే స్పందిస్తారో, విజన్గా ఉందో నేను కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే చక్కగా జాయిన్ అవ్వండి. ఇది ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్. ఓకే, ధ్యానం ద్వారా అభివృద్ధి, ఎక్సలెన్స్ అని చెప్పేసి మన యొక్క మెసేజ్. ఓకే, ధ్యానం ద్వారా శాంతి ఉంది, కానీ ధ్యానం ద్వారా అభివృద్ధి కూడా ఉంది అని చెప్పేసి మన మెసేజ్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు చక్కగా రూము ఒక నైస్గా కోజీగా ఉంది, ఎక్కడ డిస్ట్రాక్షన్ లేకుండా ధ్యానంలో మధ్యలో ఒక్కరు కూడా ఏమాత్రం కూడా లెగలేకుండా చక్కగా కూర్చొని చేసినందుకు థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు మీ టైం అంతా కూడా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ రోజంతా మాతో ఉన్నందుకు ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెంకట్ గారు అండ్ నాగేంద్ర గారు అండ్ లహరి, చక్కగా మామకి బాగా టేక్ కేర్ చేసినందుకు. కాన్స్టెంట్లీ బీన్ చక్కగా లహరి ఫాలోఅప్ చేస్తూ వర్ ఏబుల్ టు బి హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. లంచ్ కూడా చాలా చాలా బాగుంది. లహరికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దామండి. ఈ సెక్షన్ ఈరోజు ఇక్కడ జరిగిందంటే తను డెడికేషనే. తనకి మరొకసారి గట్టి క్లాప్ చేసుకుంటూ
ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మా అందరికీ ఇచ్చినందుకు. ఎంతో డెఫినెట్గా ఎంతో నేర్చుకున్నామని, అది డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తామని. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మరి ఈ రోజున ఈ సెంటర్ ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తుంది కాబట్టి మనం ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేసుకోగలుగుతున్నాము. ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ని ఎంతోమంది మనం ఇన్వైట్ చేసుకోగలుగుతున్నాము. మరి దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ సంధ్యమ్మ అండ్ టీంకి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇంత సక్సెస్గా జరిగింది అంటే వన్ డే వర్క్షాప్ అనేది అందరూ మీ మూలనే. ఇంతమంది రాబట్టి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము వన్ డే వర్క్షాప్ ఉందనగానే ఎప్పుడు అని ఉత్సాహంగా ఎదురు చూసేది మీరే కాబట్టి మీ గురించి సక్సెస్గా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే సార్ అంత దూరం నుంచి వచ్చి కూడా ఇంతమందికి ఆత్మీయాన్ని అనేది అందించారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మనము ఇక్కడ ఫిజికల్గా వచ్చాము, కానీ ఆన్లైన్లో జూమ్ ద్వారా ఎంతోమందికి జ్ఞానం వెళ్ళింది. సో దానికి నాకు సపోర్ట్ చేసిన పవన్కి, లోకేష్కి అండ్ టీం అందరికీ కృతజ్ఞతలు. అండ్ కోటి గారు కూడా రెగ్యులర్గా నాకు వెంటనే రిప్లై ఇస్తూ, సార్ అంత రిప్లై ఇవ్వడం వల్లే ఇక్కడికి రాగలిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రిక్వెస్ట్ పవన్. కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ఫస్ట్ టైం సార్ని చూసినప్పుడు అరుణాచలం టూర్కి వెళ్ళాం అనమాట. అప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఎప్పుడు నవంబర్లోనో డిసెంబర్లోనో సార్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అది ఈరోజు కుదిరింది. మీరందరూ ఈ టైంని వినియోగించుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉందన్నమాట. మార్నింగ్ 9 కంటే అందరూ 9కి చాలా తక్కువ మంది అన్నారు. సార్ అడిగారు అనమాట, ఏంటి మన మెసేజ్ అందరికి వెళ్ళలేదా, మనం సరిగ్గా ప్రమోట్ చేయలేదా అని అడిగారు. లేదు, అందరికీ అంటే గ్రూపుల్లో మనం డైలీ 1 వీక్ నుంచి అలాగా నడుస్తుంది. కానీ ఏంటంటే అందరూ కొంచెం సండే కదా 10కి అలాగ వచ్చారు లేట్. కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉందన్నమాట. 1 అవర్ మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు కూడా మెడిటేషన్ అందరూ కొత్త వాళ్ళు కూడా చేసినందుకు చాలా హ్యాపీగా. అందరికీ నమస్కారం. సో ఇంత గొప్ప ప్రోగ్రామ్ నిజంగా ఇంత సక్సెస్ అనేది దీనికి అందరికీ మీరంతా కారణం. అలాగే నాగేంద్ర సార్కి, ఇక్కడ చేసిన లహరక్కకు, సంధ్యమ్మకు, ఇక టీం అందరికీ నిజంగా థ్యాంక్ యూ. ఇందులో నన్ను బాగా చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. సార్ క్లాసెస్ ఎప్పుడైనా యూట్యూబ్లో వింటూ ఉంటాము, ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటాయి. అండ్ అయితే ఇక్కడ ఫిజికల్ క్లాస్ ఫస్ట్ టైం తెలుగులో విన్నాను. ఫిజికల్ క్లాసు చాలా బాగా నచ్చింది ఈరోజు క్లాసు. ప్రతి వర్డ్ అంటే ప్రతి టాపిక్ కానీ, చెప్పిన ప్రతి పదం కానీ, దాని వెనక మనం తెలుసుకుంటే ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ అవి అర్థం కానీ పదాలు అన్నట్లు అనిపించినాయి. సో ప్రతి ఒక్కటి నాకు సాధ్యమంతా నోటీస్ చేసుకున్నాను. చాలా వరకు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మెడిటేషన్ ఈరోజు చేసిన 2 times మెడిటేషన్ కూడా చాలా గొప్పగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎలాట్. మరి ఈ సెంటర్కి వాలంటీర్స్ కింద వర్క్ చేస్తూ మరి పావని గారు రండి ప్లీజ్. నిరంజన్ దా, రవితేజ బయట ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? సరే, ఒకసారి వాళ్ళు కూడా వాళ్ళ మాటలో 2 ముక్కలు విందాము ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అసలు యాక్చువల్గా నేను యూఏలోకి వెళ్దాం అనుకున్నాను 2 days బ్యాక్. సార్ ఫస్ట్ ఒక మాట అన్నారు, ఏంటంటే మనకు అది రాలేదు అని అంటే మిస్ అయిందని ఫీల్ అవ్వద్దు, అది నీకు అవసరం లేదు, నీకు అవసరమైంది ఏదో ఉంది అని. సో ఈ క్లాస్ నాకు అది అవసరం. ఫస్ట్ పాయింట్ అది నాకు టచ్ అయింది. సో అది చాలా బాగా అనిపించింది. చాలా బాగా చెప్పారు సార్. సెకండ్ టైం మెడిటేషన్ చేయించినప్పుడు కూడా నాకు చాలా గూజూమ్స్ లాగా వచ్చింది. అది జాబ్ విషయంలో చాలా కనెక్ట్ అయ్యి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను సార్. చాలా థ్యాంక్స్. అండ్ నాకు నాగేంద్ర సార్కి మటుకు చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి పర్సన్స్ని మనకు తెచ్చి జ్ఞానోదయం ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మామూలుగా మెడిటేషన్ రోజు చేయడం వేరు, కానీ ఈరోజు చేయడం చాలా ఎనర్జీగా ఫీల్ అయ్యాను. అంటే రోజు మాదిరి కాకుండా కొంచెం కొత్తగా అనిపించింది. పీస్ఫుల్గా ఖచ్చితంగా మనం ఏదన్నా అడిగితే ఖచ్చితంగా విశ్వం అనేది సాయం చేస్తుంది అని ఇంకా ఎక్కువ నమ్మకం అనేటువంటిది విశ్వం మీద ఏర్పడింది అన్నమాట.
కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఒకసారి గురుస్థాన్ ఆర్గనైజింగ్ టీం అందరికి మరొకసారి గట్టి క్లాప్ చేస్తున్నాము. గ్రూప్లో నుండి ఎవరైనా ఇద్దరు ఈ సెక్షన్ ఎలా ఉందని చెప్పేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి రండి. A very good evening to all. I am Naveen. I am attending the meditation for the first time in my lifetime. నేను ఇప్పటివరకు మెడిటేషన్ అనేది అటెండ్ చేయలేదు. ఇది కూడా వేరే పర్సన్ నాకు షేర్ చేశారు. వెళ్దామా వద్దా అని అనుకుంటూ ఎలాగో యాక్చువల్లీ మూవీకి వెళ్దాం అనుకున్నాను. సీరియస్లీ Jan 12th హనుమాన్ మూవీ రిలీజ్ అయింది. హైదరాబాద్ వచ్చి 4 days అయింది. వెళ్దాం అనుకుంటున్నాను. సండే కదా వెళ్దాం అనుకున్నాను. మూవీ కదా ఎప్పుడైనా చూడొచ్చు, ఇలాంటిది స్టేషన్స్ ఎప్పుడు ఉండవు కదా, అలా వచ్చాను. నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు యాక్చువల్లీ. బెడ్ అది కొంచెం నలుగులు అవి ఉండు, సో ప్రాపర్ స్లీప్ లేదు. సో మార్నింగ్ ఏంటంటే నేను వినలేదు సరిగ్గా. యాక్చువల్లీ మెయింటైన్ చేసేటప్పుడు కూడా నాకు 5 minutes చేశాను. తర్వాత స్లీప్కి వెళ్ళిపోవడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, ఫేస్ వాష్ చేసుకోవడం, రావడం. నాకు కొంచెం లైక్ డిస్టర్బెన్స్ ఉన్నిందనమాట. ఆఫ్టర్నూన్ నుంచి రావాలా వద్దా అని కన్ఫ్యూజన్ ఉన్నాను. ఎలాగో వచ్చాం కదా, ఫిక్స్ అయ్యి 5 వరకు ఉండాలని అనుకున్నాను. ఆఫ్టర్నూన్ అసలు 2:30 నుంచి 5 వరకు ఎప్పుడైతే తెలియలేదు. అలా ఒక ఫ్లోలో అయిపోయింది. అంటే మూవీ 2.5 ఎలా జరుగుద్దో అదే ఫ్లోలో జరిపింది అనమాట. ఎక్కడ బోర్ పడలేదు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎలా వచ్చింది? నేను పార్క్కి వెళ్ళాను సార్ ఒకరోజు. అక్కడ లైక్ యోగా ఆర్ మెడిటేషన్ సజెస్ట్ చేయమంటే హిస్ నేమ్ ఇస్ ధీరజ్. ఓకే, ధీరజ్. అతను పంపించారు నాకు వాట్సాప్ మెసేజ్. ఓకే, మాది ఇక్కడ దగ్గరే SBI బ్రాంచ్ ఉంది కదా, పక్కనే హాస్టల్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా? హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు కిరణ్. నేను ఫస్ట్ టైం వర్క్షాప్ అటెండ్ అవుతున్నాను. నేను యాక్చువల్గా మెడిటేషన్ చేసేవాడిని, కానీ అది అప్పుడప్పుడు చేస్తుండేవాడిని. ఇప్పటి నుంచి చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడి నుంచి నేను మెడిటేషన్ ప్రతిరోజు చేస్తాను. థ్యాంక్స్ అండి. ఓకే, లాస్ట్ ఆప్షన్ ఇంకెవరైనా? ప్లీజ్ కమా. ఈరోజు ఇక్కడ చేసినటువంటి వెంకట్ చంద్రశేఖర్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే సెంటర్ నడుపుతున్న నాగేంద్ర సార్ గారికి. నేను ఈ సెంటర్కి వచ్చి జస్ట్ 2 days అవుతుంది. మేడం గారు మొన్న 2 రోజుల క్రితమే ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు మేడం గారు నాకు చెప్పారు, వీళ్ళు నాకు అసలు ఎట్లుంటుంది ఏమని తెలియదు. మేడం గారు 2 రోజుల క్రితం నాకు చెప్పేసి బాగా నేర్పించారు. అలాగే ఈరోజు సార్ గారు అయిన తర్వాత ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎట్లా చేయాలి. అందుకే సార్ నన్ను గమనించారు, చూస్తున్నాను సార్ గమనించి ఎట్లా చేస్తున్నాడు, ఈ అబ్బాయిని చూస్తున్నాడు. కానీ నాకు ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎట్లా చేయాలి, ఏం కథ అర్థం కాలేదు. చూసి ఫస్ట్ టైం ఇట్లా సార్ చెప్పాడు, ఏంది కళ్ళు మూసుకొని చూశాను సార్. ఈరోజు బాగా తెలుసుకున్నాను. నేను ఎవరు అందరూ సార్ చెప్పారు కదా ఏమన్నా, నేను కూడా సార్లాగా అయ్యి సార్లా కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ అనుకుంటాం మేము డాక్టర్ కావాలి, నేను కూడా సార్లా కావాలి, సార్లా అయ్యి ప్రతి ఒక్కరికి జ్ఞానం అందించాలి, ప్రతి ఒక్కరికి జ్ఞానం పెంపేదాలని కోరుకున్నాను. ఈరోజు నేను అదే పెట్టుకున్నాను లక్ష్యం ఏంది. సార్ అనుకున్నాడు ఏమనుకున్నాడు, మీరు మీ కలగనండి ఏమన్నా కోరికలు పెట్టుకోండి. నాకు అలా ఒకటే, మీకు నేను జ్ఞానం నేర్చుకొని ఇలాంటి వాళ్ళకి జ్ఞానం నేర్పాలి. ఇస్తాను సార్. నమస్తే అండి, నా పేరు అభిరామ్. యాక్చువల్లీ నేను ఈ సెంటర్లో చాలా క్లాసెస్ విన్నాను. నేను ఎన్నో క్లాసెస్ నాగేంద్ర సార్ వల్ల ఎన్నో మాస్టర్స్ క్లాసెస్ విన్నాను. ఎప్పుడూ ఏదో కొత్తది నేర్చుకుంటానే ఉన్నాను. కానీ ఇవాళ నాకు జరిగిన క్లాసులో ఏంటంటే ఈ యొక్క ధ్యానం అనేది నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. మేము ఏదైతే ధ్యాన మహాయజ్ఞంలో కూడా నేను ధ్యానం చేశాను, కానీ నాకు ఆ వైబ్రేషన్స్ అనేవి నాకు ఇవాళ మళ్ళీ ధ్యానంలో నాకు అనిపించింది. మనం ఇవాళ ఏదైతే ధ్యానం చేసామో సార్కి మనం నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే దిస్ మెడిటేషన్ ఈస్ వెరీ డిఫరెంట్. ఇవాళ మనం చేసిన ఏదైతే మెడిటేషన్ చేసామో మొత్తం అందరిలో కూడా నాకు తెలిసి అందరిలో ఒక 10% అన్నది ఏమి చేయని వాళ్ళకి కూడా చేంజ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే మెడిటేషన్ చేయలేదు, వీ హ్యాడ్ టు రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద మాస్టర్ హూ రియల్లీ కేమ్ ఫ్రమ్ సో ఫార్ అండ్ వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎవరైతే బ్రదర్ వచ్చి చెప్పాడో ఆయన కూడా ఎప్పుడు వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, కానీ వాళ్ళలో కూడా ఇంత మోటివేషన్ అనేది వచ్చిందంటే రియల్లీ షుడ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద మాస్టర్ హూ హ్యావ్ గివెన్ సో మచ్ నాలెడ్జ్ ఫర్ అస్. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టు చంద్ర సార్ చాలా బాధ్యతల్లోనూ చాలా వర్క్ల్లోనూ చాలా బిజీ షెడ్యూల్ సార్ది. ఎవ్రీడే షెడ్యూల్ వేసుకొని ఎక్కడ ఏంటని ఈరోజు ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేస్తుంటే ఇది 3 నెలల క్రితం
ప్లాన్ చేస్తే ఈరోజు హ్యాపీన్ అయింది. సో మన కోసం మరి సారు బిజీ లైఫ్లో 1 డేని మనకి ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ చెప్పాలి కదా. సో ఈ థ్యాంక్స్ ఏదో క్లాప్ కొట్టి ఈరోజు వెళ్ళిపోతే అది థ్యాంక్స్ చెప్పినట్టు కాదు. సార్ ఈరోజు ఏదైతే చెప్పారో ఆ సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో అప్లై చేసి మీ లైఫ్లో ప్రోగ్రెస్ వచ్చింది అనుకోండి, అది నిజమైన థ్యాంక్స్. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము అటువంటి థ్యాంక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ అందరి దగ్గర నుంచి. సో మీ లైఫ్లో మీరు ఈ సబ్జెక్ట్ని, ఈ నాలెడ్జ్ని అప్లై చేసి ఈరోజు తర్వాత మీ లైఫ్ అన్నది ఉండాలి అన్నది సార్ యొక్క సంకల్పం, మా అందరి యొక్క ఆలోచన కూడా. ఎస్, సార్తో పాటు మరి సార్ ఇంత నాలెడ్జ్ ఇంత చేస్తున్నారు కదా, మరి సార్కి ఎప్పుడు అర్ధంగి మరి వాణి మేడం ఎప్పుడు ఎంతో సపోర్ట్, ఇద్దరు కూడా ఎంతో చేస్తున్నారు. మేడం మీ మాటలో గురుస్థాన్ కానీ ఇక్కడంతా ఎలా ఉంది ఏంటని మీకు చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడు కూడా ఒక మాస్టర్ చేసే వర్క్ ఆ ఎనర్జీస్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. నిజంగా నాగేంద్ర సార్ ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు, ఆ ఎనర్జీసే ఇక్కడ ఇంత వర్క్ను క్రియేట్ చేస్తుంది. మీరందరూ రావడం కానీ మేము రావడం కానీ ఎప్పుడు కూడా ఒక మాస్టర్ ఇంటెన్షను, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ఎనర్జీస్ అట్రాక్ట్ చేస్తాయి. నిజంగా ఇక్కడ గ్రేట్ ఎనర్జీస్ ఉన్నాయి. మార్నింగ్ వచ్చిన నుంచి నాకు స్టేజ్ మీద కూర్చోవడం అసలు ఇష్టం ఉండదు. నేను కూర్చోనని కూడా చెప్పాను. మేడం ఫస్ట్ లహరి అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడైనా ఉండండి అంది. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే లిటరలీ నాకు మెడిటేషన్ చాలా బాగా అవుతుంది అనమాట. నాకు తెలీదు ఆ రూమ్లో మొన్న 11 days మౌన ధ్యానం అయిందని. లోపలికి తీసుకెళ్ళి నాగేంద్ర సార్ చెప్పారు. అలా చెప్పిన తర్వాత నేను వర్క్షాప్ స్టార్ట్ అయింది. నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అసలు లెగబుద్ధి అవ్వట్లేదు. అసలు లోపల అంత ఎనర్జీస్ ఉన్నాయి. చాలా చాలా బాగా మెడిటేషన్ అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కాసేపు కూర్చొని లోపలికి వెళ్ళింది కూడా సేమ్ స్టేట్, మళ్ళీ లహరి పిలిచిందని బయటకు వచ్చి అంత ఎనర్జీస్ ఉన్న ప్లేసు. ఈ మొత్తము ఈ బిల్డింగ్లో మొత్తం అందరూ మాస్టర్స్ ఇంత గ్రేట్ కమిట్మెంట్గా చేస్తూ ఇక్కడ ఇంత అరౌండ్ ద పీపుల్ మీరందరూ యూటిలైజ్ చేసుకొని ఇంకా ఎంతోమందిని తీసుకొచ్చి ఇలాంటి సెంటర్స్ని ఇంకా ఇంకా ఇండివిజువల్గా మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంటెన్షను మనం అనుకున్నవి మనస్ఫూర్తిగా అవుతాయి, కానీ దానికి ఒక గ్రూప్ కాజ్ అనేది మన లైఫ్లో పర్పస్లో ఉండాలి. మేమిద్దరం చేసే ఈ వర్క్లో అయితే మాత్రము కంప్లీట్గా ఆ గ్రూప్ కాజే మమ్మల్ని ఇంత గ్లోబల్ ట్రావెల్ కూడా చేయిస్తుంది. ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఆ ఎనర్జీస్ అంత స్ట్రాంగ్గా తీసుకెళ్తాయి అనడానికి ఈ ట్రావెల్, ఈ బిజీ అది ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాము. యాక్చువల్గాను 3 months బ్యాక్ వాళ్ళిద్దరూ అడిగినప్పుడు ఇంకా ఈసారి ఇప్పుడు కూడా స్కెడ్యూల్ చాలా ఇదిగా ఉన్నా అసలు వాళ్ళిద్దరూ అంత స్ట్రాంగ్గా ఎలాగైనా మీరు గురుస్థానికి రావాలి, ఇక్కడికి రావడం నిజంగా చెప్తున్నాను మా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు GCML అని ప్రోగ్రామ్ ఉంది ఢిల్లీలో. అలాంటి ఈవెంట్స్ చేయాలంటే మనము ఒక సీనియర్ మాస్టర్స్ వాళ్ళ గ్రేట్ ఇంటెన్షన్తో పెట్టిన సెంటర్స్లో మనము నాలెడ్జ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చింది అయితే మాత్రం మేము ఎనర్జీస్ని క్యారీ చేస్తున్నాం. ఎందుకంటే అంత మెగా ఈవెంట్ చేయాలంటే ఏదో ఫిజికల్గా సెషన్ పెట్టాను అందరు పీపుల్ వస్తున్నారన్నది కాదు, ఒక ఎనర్జీ బిల్డ్ అవుతుంది. దానికి మేము ఇక్కడి నుంచి మీ అందరితో మాట్లాడింది కానీ ఇక్కడ సెషన్ అయినా మీ అందరి ఎక్స్పీరియన్స్ వినడం కానీ నాగేంద్ర సార్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా వీ విల్ క్యారీ దట్ ఎనర్జీస్ ఫర్ దట్ గ్రేట్ వర్క్. అది నిజంగా PSSM మూమెంట్లోనే గ్రేట్ షిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే పత్రి సార్ చేసిన వర్క్ కోవిడ్లో ఎలాగైతే గ్లోబల్ వైజ్ ఆ వర్క్ బిగ్ లెవెల్లో అందరికీ గ్లోబల్ వైజ్ తెలిసిందో, ఇప్పుడు PSSM, PMC, బుద్ధ CEO ద్వారా స్పిరిచువల్ ట్యాబ్లెట్ అండ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అన్ని రకాలుగా కమ్యూనిటీస్కి హెల్త్ సెక్టర్స్లోని ఎడ్యుకేషనల్లోని హోలిస్టిక్ సెంటర్స్లో చేసిన అన్ని వర్క్ని GCMLలో రిప్రజెంట్ చేయడమే మెయిన్ ఉద్దేశం. ఎవరెవరు ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు అనే స్టోరీసే ఉంటాయి అక్కడ. దానిని గవర్నమెంట్ రియల్గా కంపెనీస్ తీసుకొని వాళ్ళ దాంట్లో చేయాలన్నదే మన మేజర్ ఇంటెన్షన్. మన ఇంటెన్షన్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు 100% అది రీచ్ అయి తీరుతుంది. అందుకని థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సార్ అండ్ లహరి అండ్ హోల్ టీమ్. అండ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి.
మా కో సిస్టర్ వాణి మేడము, తన పేరు వాణియే. తను వచ్చినప్పుడల్లా గురుస్థాన్ గురించి నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూశాను. యాక్చువల్గాను మిమ్మల్ని ఎప్పుడూ కలిశాను, కానీ నాకు అసలు ఇలా సెంటర్ ఉందని కానీ ఏం తెలియదు. అది చూసిన తర్వాత ఒకసారి తను బెంగళూరుకి వచ్చినప్పుడు ఇలా నాగేంద్ర స్టార్ట్ చేశారు, చాలా చాలా బాగా చేస్తున్నారు, ఒక్కడే అంత ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గ్రూప్ని ఫామ్ చేసుకొని యంగ్స్టర్స్కి చాలా బాగా మోటివేట్ చేస్తూ బిగ్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. నిజంగా మీరు డెఫినెట్గా వెళ్ళాలి అని వచ్చిన 2 సార్లు మాతో బాగా. అట్ ద సేమ్ టైం మేము ఏమి ధ్యానమాచక్ర ఏ ఈవెంట్కి వెళ్తున్నా నాగేంద్ర సారు, లహరి ఎలాగైనా మీ డేట్స్ కావాలి సార్, డెఫినెట్గా చేద్దామని. అందరి ఇంటెన్షను ఇక్కడ ఇంతమందికి అందాలి అన్నప్పుడు అది అయ్యే తీరుతుంది. ఇది నిజంగా థ్యాంక్స్ టు వాణి అక్క కూడా. థ్యాంక్ యూ. ఎస్, గ్రేట్ సెంటర్, వీ కెన్ సీ ఇట్. మొదటి నుంచి కూడా ఆ మాస్టర్లతోటే నాకు ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. రిసెప్షన్లో మీరు పెట్టినటువంటి దర్ ఇస్ ద బిగ్ ఓపెన్ హార్ట్ ఇస్ దేర్. అలా అప్పుడే ఇలా పెద్దగా చేయగలుగుతాం. మన హార్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్దగా చేయగలుగుతాం. రోజుకు ఒక 100 మందికి అన్నదానం అవుతుంది ఇక్కడంటే అది ఒక గొప్ప విషయం. అన్నీ ఎంతో సపోర్ట్ ఉండి చేయటం వేరు, హ్యూజ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండి చేయటం వేరు, నార్మల్గా ఉంటూ అది చేయటం వేరు. ఇంత గొప్పగా ఊహిస్తూ ఇటువంటి ప్రాజెక్ట్ చేయటం వేరు. ఖచ్చితంగా ఇప్పుడు విపాసనా సిస్టంలో ధ్యానం నేర్చుకుంటే ముందు ధ్యానం ఫ్రీగా చక్కగా వెళ్ళి 10 రోజులు 15 రోజులు ఉండి చేసుకుంటారు. అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్ పొందినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎలా పొందామో అలా పొందడానికి వాళ్ళు చక్కగా కాంట్రిబ్యూట్ చేస్తారు. అలా ఖచ్చితంగా మనము ఇటువంటి సెంటర్కి మనకు తోచినంత కాంట్రిబ్యూట్ చేస్తేనే కదా రన్ అయ్యేది. ఆయనకి ఎన్ని వేలు ఆయన నెలకి ఆ టీం అంతా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేయడం అనేది ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇట్స్ నాట్ కమర్షియల్ కూడా కాదు. అంత శక్తి ఉంటేనే అవుతుంది. మాస్టర్స్లో ఆ శక్తి, ఆ విజన్ అదంతా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది కమిట్మెంట్గా. సో థ్యాంక్ యూ సార్, అద్భుతమైన సెంటరు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ కంటిన్యూయింగ్ టు రన్ ఇట్. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఈ గురుస్థాన్లో మీ వీలైనన్ని క్లాసెస్, వర్క్షాప్స్ మీకు కావాలి సార్ మాకు. సో ఈ గురుస్థాన్లో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ చిన్న విషయం చెప్పి నేను ఇచ్చేస్తాను. 3 days వర్క్షాప్ జరిగింది లాస్ట్ ఇయర్లో కొత్తపేటలో. సో నేను 3 days ఆ వర్క్షాప్లో పాల్గొన్నాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు ఆల్రెడీ ఇదంతా కూడా, నాకు అంత ముందు కూడా తెలుసు. కానీ వర్క్షాప్లో పార్టిసిపేట్ చాలా చిన్న విషయాన్ని నేను గ్రహించాను అనమాట. అంటే అప్పటిదాకా నేను ఒక పిఎంసి మన ఛానల్లోనే వర్క్ చేస్తూ ఉన్నా, నాకు ఒక ఫిలిం తీయాలన్నది నా మెయిన్ గోల్. ఎక్కడో నా లోపల చిన్న భయం ఉంది, అది చేయగలుగుతానా లేదా అని. సో ఆ 3 days వర్క్షాప్లో సార్ విజువలైజేషన్ టెక్నిక్ చేయించి మెడిటేషన్ చేయించాక ఆ రోజు నేను పెట్టి వదిలేసిన థాట్ ఈరోజు ఆయన పెద్ద ప్రాజెక్టే చేస్తున్నారు. సో అలా సార్ విజువలైజేషన్ మనం ఒకసారి చేసి వదిలేస్తే ఈ ఎనర్జీలో అది చేసి అది అయిపోతుందని చెప్పడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి ఈ గ్రేట్ కపుల్కి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతోమంది ఆర్గనైజర్స్ ఉన్నారు, ఎంతోమంది స్పీకర్స్ ఉన్నారు, ఎంతోమంది టెక్నికల్ పీపుల్ ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ అరుదైన సంఘటన ఏంటంటే టెక్నికల్గా, యాజ్ ఏ ఆర్గనైజర్గా, యాజ్ ఏ స్పీకర్గా, అట్ ది సేమ్ టైము సొసైటీలో వైఫ్ ఉంటే హస్బెండ్ ఉండరు, హస్బెండ్ ఉంటే వైఫ్ ఉండరు. కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఈ రోజున వరల్డ్ వైజ్ అన్ని విధాలుగా అటు టెక్నికల్గా ఇటు ఆర్గనైజింగ్గా చేస్తూ కూడా మళ్ళీ గొప్పగా మేనిఫెస్టేషన్ గురించి ఎంతోమందికి అర్థమయ్యే రీతిలో చెప్పడం వేరు, మళ్ళీ అర్థమయ్యే రీతిలో ఎంతోమంది. ఇప్పుడు వెంకట్ గారు నాకు తెలిసి 2009 నుండి సొసైటీలో ఉన్నారు. మరి ఆయనకి జస్ట్ సార్ ద్వారా ఎన్నో క్లాసెస్ ఇన్ని ఉంటారు ఆయన. కానీ సార్ ద్వారా 3 days వర్క్షాప్ ద్వారా ఆయన మేనిఫెస్టేషన్ ఏదైతే ఒక కళ ఉందో అది మేనిఫెస్టేషన్లోకి వచ్చింది అని చెప్పేసి సార్ చెప్పారు. అలా సార్ ద్వారా కొన్ని వేల మంది ఎస్పెషల్లీ యూత్ వాళ్ళ కళల్ని కార్యరూపంలో తెచ్చుకున్నారు. ఈ రోజున అవకాశం మీ అందరికీ దక్కింది సార్ ద్వారా. మరి దాన్ని ఎంతమంది ఈరోజు విన్నారు ఇక్కడ. ఇందాక సార్ చెప్పారు ఈరోజు ఇన్ని వదిలేచో కుదరదు, దీన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజుల పాటు అని చెప్పేసి. ఎందుకంటే దానికి ఎనర్జీ ఫామ్ అవ్వాలి కాబట్టి. అట్ ది సేమ్ టైం సార్ ఆన్లైన్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సారు స్పీచెస్ని, సార్ క్లాసెస్ని ఫాలో కండి. ఓకేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, గ్రేట్. మరొకసారి సార్కి గట్టిగా క్లాప్ చేసుకుందాము.
అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వజైకా ఫౌండేషన్ ద్వారా జరిగే ప్రతి యాక్టివిటీలో మీరు సైతం భాగస్వాములు అవుతారని, మన ద్వారా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరగాలని, ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్ అందరినో మనం ఇన్వైట్ చేసుకుని ఇక్కడనే కాకుండా సిటీలో ఎన్నో ప్లేసెస్లో మనం ప్లాన్ చేస్తున్నాము, అన్ని చోట్ల కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీటన్నిటిలో మీరు భాగస్వాములు అవుతారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.